నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కవ్వాల్ అభయారణ్యం పరిధిలో అటవీ శాఖ అధికారులు బర్డ్ వాక్ ఫెస్టివల్ ని నిర్వహించారు. ఎన్జిఓస్, వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ సంస్థ నిపుణులు వివిధ రకాల పక్షులపై అవగాహన కల్పించారు. ములుగు జిల్లా సిద్దిపేట జిల్లా అటవీ కళాశాల పరిశోధన సంస్థ విద్యార్థులు తెల్లవారుజాము నుంచి అటవీ ప్రాంతంలో కలియతిరిగారు. తమకు ఈ బర్డ్ వాక్ ఫెస్టివల్ వల్ల పక్షులపై అధ్యయనం చేశామని తెలిపారు. అటవీలో పక్షుల కిలకిల రావాలతో తెల్లవారుజామున ఆహ్లాదాన్ని అందించాయని, క్షేత్రస్థాయిలో అటవీ ప్రాంతంలో తిరుగుతూ నేర్చుకోవడం మదిలో గుర్తుండిపోతుందని విద్యార్థులు తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని అటవీ ప్రాంతంలో వివిధ రకాల 40 పక్షుల్ని గుర్తించామని వైల్డ్ లైఫ్ సంస్థకి చెందిన నిపుణులు రాజశేఖర్ తెలిపారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు సుభాష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, లక్షపేట్. రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్. ఇక్కడ ఏర్పాటు చేసిన బర్డ్ ఫెస్టివల్ భాగంగా 2 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఇలా ఫీల్డ్ విజిట్కి మన పాత మంచిర్యాల సెక్షన్లో తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఉన్న పక్షులు వీరికి FCRI ములుగు కాలేజీ నుంచి BSc స్టూడెంట్స్ మరియు PhD స్టూడెంట్స్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి పక్షుల యొక్క ప్రాముఖ్యత ప్లస్ వాటి ఎలా బర్డింగ్, మనం వాటిని చూడడం, గుర్తుపట్టడం అన్నీ వాళ్ళకి స్టూడెంట్స్కి తెలపడం ఒకటి, ప్లస్ వాటి వల్ల లాభాలు మనకు అన్నీ తిరగడం కోసం ఇక్కడికి ఫీల్డ్ విజిట్ తీసుకురావడం జరిగింది. తర్వాత క్లాస్ సెషన్స్ కూడా ఉంటుంది, వాటిని ఎట్లా గుర్తుపట్టడం దాని గురించి కూడా అక్కడ మనకు క్లాస్ ఉంటుంది. నేను స్నేహాంజలి, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేట ములుగులో PhD ఫారెస్ట్రీ చదువుతున్నాను. ఇవాళ మాకు ఇక్కడ కవ్వాల్లో బర్డ్ ఫెస్టివల్ జరుగుతుంది. సో మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వైట్ చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మేము 6 o'clock వరకు రీచ్ అయిపోయాము. అండ్ 6 o'clockకి ఇక్కడికి వచ్చాక ఇక్కడ వాటర్ ఏరియాకి తీసుకెళ్లారు, లైక్ వెట్లాండ్ లా ఉంది, అక్కడ బర్డ్స్ సైట్ చేశాము. అండ్ ఆల్సో ఇది స్ప్రింగ్ సీజన్, లైక్ ఫ్లవరింగ్ అనేది ఉంది. బాంబాక్సివా, ఇంకా స్టెరికులా యురెన్స్, ఇంకా వేప చెట్టుకి పూత రావడంతో ఫ్లవరింగ్ ప్లాంట్స్కి బాగా బర్డ్స్ అట్రాక్ట్ అయిపోతున్నాయి. సో మేము అక్కడ బర్డ్ సైటింగ్ చేసాం, కొన్ని ర్యాప్టర్స్ చూసాము. అండ్ ఆల్సో వాటితో పాటు ఇక్కడ ఉన్న వృక్షాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేశాము. ఇది యాజ్ ఎ PhD స్టూడెంట్ అండ్ MSc లైక్ BSc వాళ్ళకి బాగా అవేర్నెస్గా ఉంటుంది. ఈ బర్డ్ వాక్కి మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అండ్ కవ్వాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఈ నెల మార్చి 8న నిర్వహించబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ చెన్నూరు పట్టణ జూనియర్ సివిల్ జడ్జ్ న్యాయస్థానం ప్రాంగణంలో మెజిస్ట్రేట్ పర్వతపు రవి ఆధ్వర్యంలో
పలు ప్రభుత్వ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసుల్లో ఇరుపక్షాల సమ్మతితో కేసులు పరిష్కారం అవుతాయని, రాజీపడ్డమే రాజమార్గమని సీఐ తెలిపారు. ఇందులో భూ సమస్యలు, సివిల్ కేసులు, భార్యాభర్తల కేసులు, ఇతర కేసులు ఉంటాయని తెలిపారు. కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ ఒక మంచి అవకాశం కాబట్టి సద్వినియోగం చేసుకోవాలని సీఐ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కేసెస్లో ఏవైతే చేయడానికి మిగిలినటువంటి కేసెస్లో ఈరోజు చెన్నూరు కోర్టులో మాకు కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మేజిస్ట్రేట్ సార్. దాంట్లో భాగంగానే మే 8 రోజున మెగా లోక్ అదాలత్ ఉంది కాబట్టి ఎవరైతే కేసులు అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాజీ పడడానికి ఒక సరైన సువర్ణ అవకాశంగా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రాజీ మార్గమే రాజా మార్గం అనేది ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని మీ యొక్క కేసులను మీరు రాజీ పడి మీరు ఇబ్బంది పడకుండా మనకు కోర్టు అవకాశం ఇచ్చినప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో భాగంగానే మనకు యాక్ట్కి సంబంధించిన కేసులు కానీ, చెక్ బౌన్స్ కేసు కానీ, కాంపౌండబుల్ కేసెస్, రాజీపడే సంబంధించిన కేసులు కానీ అన్నీ కూడా మనకు కోర్టులో అవి ఈజీగా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని చెన్నూరుకు సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చేయాలి. ఎందుకనంటే మనం కొట్లాడితే ఒక్కరే గెలుస్తారు, కానీ అదే రాజీ పడితే ఇద్దరు గెలిచినట్టుగా ఉంటుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం రాజీ పడి మీ యొక్క గొడవలకు అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మే 8 రోజు అందరూ వినియోగించుకొని అందరూ కాంపౌండబుల్ కేసులో రాజీ కావాల్సింది ఒకసారి మీకు అందరికీ వినియోగించుకుంటాం. మందమరి మార్కెట్ 16వ వార్డులో గల వడ్లూరి శంకర్ టైలర్ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అందుగుల శ్రీనివాస్, దారా రవి సాగర్ వారి మిత్ర బృందంతో కలిసి వారి పరిస్థితిని గమనించి వారికి మంచి మనసుతో దారా రవి సఫరంలో నిత్యావసర సరుకులు, కొంత నగదు అందజేశారు. వైద్య ఖర్చులకు అయ్యే ఆర్థిక సహాయాన్ని దారా రవిసాగర్ అందిస్తారని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో దారా రవిసాగర్, హనుమంతు, కర్రెవుల వినయ్ కుమార్, మిడితోటి శ్రీనివాస్, దాసరి కిరణ్, యాసిన్, ఆర్ఎల్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణకి పక్షులు దోహదం చేస్తాయని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ నేచర్ కన్జర్వేషన్ ప్రతినిధులు హర్ష త్రివేణి, అమృత తెలిపారు. మందమరి మండలం బొక్కలగుట్ట సమీపంలో గాంధారకిల్లా వనంలో శనివారం బర్డ్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచిర్యాల కస్తూర్బా పాఠశాల విద్యార్థులు, ములుగులోని అటవీ కళాశాల విద్యార్థులు పాల్గొని పలు రకాల పక్షుల్ని ప్రత్యక్షంగా చూస్తూ ఆసక్తి కనబర్చారు. ఈ సందర్భంగా హర్ష త్రివేణి, అమృత మాట్లాడుతూ పక్షుల్ని మనం రక్షించుకున్నప్పుడే మానవ జీవనశైలి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. అలాగే రకరకాల పక్షులు జీవనశైలి విధానాల్ని విద్యార్థులకి వివరించారు. ఈ కార్యక్రమంలో సమాక్షి, అటవీ రేంజ్ అధికారులు అప్పలకొండ శివకుమార్, ప్లాంటేషన్ మేనేజర్ సురేష్ కుమార్, ఇన్ఛార్జ్ రేంజ్ అధికారి సుభాష్, డిప్యూటీ రేంజ్ అధికారి హఫీజుద్దీన్, సంతోష్, ఎఫ్ఎస్ఓ, బీట్ అధికారులు రామకృష్ణ, పోషెట్టి సతీష్ సిబ్బంది పాల్గొన్నారు. A safe space to make a nest. And then the nest has to be strong. Then they have to care for the eggs that they lay in that nest, the chicks that they grow in that nest, yes. Right? Yes, but for it to be in a safe space, imagine if a bird is brightly colored and it goes and sits on a nest. Wouldn't it be very attractive, and predators would know, the birds or other creatures that are going to eat that bird or the eggs
they'll know where the nest is, right? That's why a lot of times females of the birds which are on the nest most of the times, they are in colors which will help that camouflage, which will help them hide in places that they are making nest. మన మంచిర్యాల అటవీ శాఖ మరియు WWF వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్స్ మన సంస్థ వారి ఆధ్వర్యంలో మనకు ఈ పర్యావరణంలో తిరుగుతున్న వివిధ పక్షులు వాటి మీద విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఆ పక్షులు వాటిలో క్షీరదాలన్నీ అంటే గుడ్లు పెట్టేటివన్నీ అంటే కొన్ని పక్షుల మీద పిల్లలకు చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చేసి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ బర్డ్స్ మనకు ఎన్విరాన్మెంటల్లో వాటి పాత్ర ఏంది వాటిని వివరించడానికి అంటే ఇప్పటి నుంచి మన పిల్లల ఈ విద్యార్థి దశ నుంచే తెలుసుకుంటే మనకు వాళ్ళకు మిగతా వాళ్ళకు కూడా చెప్పడానికి వీలుంటుందనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కవల్ బర్డ్ ఫెస్టివల్ జరుపుతున్నాము. సో దాని సందర్భంగా మేము ఏంటి అంటే ఇక్కడ స్కూల్ పిల్లలకి మనకి బర్డ్స్ గురించి పక్షుల గురించి అవగాహన తెలియజేయడం జరుగుతుంది. అంటే బర్డ్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని పిల్లలకి ఇప్పటి నుంచి అవగాహన తెలియజేయాలని ఉద్దేశించి మేము ఈ పిల్లలతోని ఇక్కడ ఈ గాంధారి వనంలో మేము ఈ బర్డ్ వాక్ చేయడం జరుగుతుంది. పిల్లలకి మనం జస్ట్ చెప్పడమే కాదు, సో కొన్ని ఫ్లాష్ కార్డ్స్ ఉన్నాయి, వాటితో యాక్టివిటీస్ చేస్తున్నాము, డ్రాయింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాము. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ గురించి, వాటి ఫుడ్ హ్యాబిట్స్ గురించి, ఇంకా ఆ బర్డ్స్ ఉండే ప్లేసెస్ గురించి మేము పిల్లలకు తెలియజేస్తున్నాము. సో ఏంటంటే పిల్లలకు కూడా నేచర్ గురించి బర్డ్స్ గురించి అవగాహన తెలియజేయడమే ఈ కవాల్ బర్డ్ ఫెస్టివల్ యొక్క ఉద్దేశం. నా పేరు అక్షర, ఐఎమ్ ఫ్రమ్ 9th క్లాస్, కస్తూరిబా మంచిర్యాల నుంచి వచ్చాము మేము. అండ్ ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ WWF కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్. దీని తరపున మేము ఈరోజు పక్షుల గురించి, వాటి నివాసం, ఇంకా వాటి ఆహారం తెలుసుకున్నాము. వాటి షెల్టర్ ఏంటిది అనేది ఇలా తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు కొత్త విషయాలు కొన్ని నేర్చుకున్నాం మేము. ఏమేమి వాటి ఫుడ్ ఏం తీసుకుంటాయి అండ్ వాటి షెల్టర్ ఏంటి, వాటి నివాసం ఏంటి అనేది వీటి గురించి తెలుసుకోవడం వలన మాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ తెలుసుకోవడమే కాకుండా ఇంకా అందరికీ మా ఒపీనియన్ని షేర్ చేస్తాము. బర్డ్స్ని అవాయిడ్ చేయడం తప్పు కాబట్టి సో మేము ఇంకా కొత్తగా నేర్చుకొని వాటిని ప్రొటెక్ట్ చేస్తాము. వాటికి ఫుడ్ అనేది అరేంజ్ చేస్తాము, ఇంకా షెల్టర్ని కూడా అరేంజ్ చేస్తాము, నెట్స్ లైక్. సో ఈరోజు మేము అందరం వీటికి కొత్త విషయాలు తెలుసుకున్నాము కాబట్టి ఇంట్లో పేరెంట్స్కి ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది షేర్ చేసి వాళ్ళకి మంచి ఒపీనియన్ షేర్ చేసి వాళ్ళకి మంచి చెప్తామని. కోటపల్లి మండలం జనగామ గ్రామానికి చెందిన కుక్కట్ల పోషం మల్లీశ్వరి కుటుంబాన్ని పోషించేందుకు మందమరిలోని హిందూ గార్డెన్ ఫంక్షన్ హాల్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె కుమార్తె అంజలి వివాహం ఈ నెల 9న జరగనుండగా పెళ్లి ఖర్చుల్ని ఎలా సమకూర్చుకోవాలనే ఆందోళనతో బాధపడుతున్నారనే విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ సహాయ హస్తం అందించేందుకు ముందుకు వచ్చారు. తన స్వగృహంలో మల్లీశ్వరి దంపతులకి 50,000 రూపాయల నగదును, పెళ్లి బట్టల్ని అందజేసి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 9వ తారీఖు రోజు నా దగ్గర పనిచేసే కుక్కెర పోషం మల్లేశ్వరి దంపతులకు పుట్టినటువంటి కూతురు అంజలి వివాహం ఈ నెల 9వ తారీఖు రోజు ఉన్నందున మరి పోషము మల్లేశ్వరి నా ఫంక్షన్ హాల్లో నా ఇంటికాడ నా దగ్గర నాతో పాటు ఉండి పనిచేస్తూ ఉన్న వాళ్ళు. మరి వారి మంచితనం, వారి మెదిలే ఒక పద్ధతి, ఇవాళ మేము వారి బిడ్డను మా బిడ్డలాగా భావించుకొని ఈ నెల 9వ తారీఖు జరగబోయే వివాహానికి నా వంతుగా నేను పెళ్లి బట్టలు పెడుతూ ఖర్చుల కింద 50,000 రూపాయలు సాయం చేయడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఒకటే విషయం ఏంటంటే, నాకు ఊహ తెలిసిన కాడ నుండి ఒకటే విషయం, ఎప్పుడు కూడా పేదలకు సాయం చేయాలి. మనము ఉన్నత బాగా భూస్వాముల కుటుంబంలో పుట్టినప్పటికీ మనకు ఉన్నటువంటి స్తోమతలో మనకు నమ్ముకున్న వారికి, మనతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే పేదరికంలో ఉన్నారో వారిని మనకు తోచిన విధంగా సాయం చేయాలని చెప్పి ఎప్పుడు నా మనసు తప్పిస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇదే కాదు, మా దగ్గర పనిచేసినటువంటి
వాళ్ళందరినీ కూడా నేను ఎప్పుడు కూడా కంటికి రెప్పలా చూసుకుంటా ఉన్నా. ఇల్లే కాకుండా బయట కూడా మందమరి పట్టణమే కాకుండా వివిధ గ్రామాలలో కూడా పేదవాళ్ళు ఎక్కడ ఉంటే వారికి నాకున్న స్తోమతలో నేను నా స్తోమత బట్టి నేను సాయం చేసుకుంటూ వస్తూ ఉన్నా. నాకు ఎప్పుడు కూడా బాగా సంపాదించాలి, బాగా పెద్ద పెద్ద కోట్లు సంపాదించాలన్న ఆశ కన్నా పేదవాళ్లకు సాయం చేసుకుంటేనే నా మనసు ఎప్పుడు తృప్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఎప్పుడు కూడా మనం బాగా కోట్లు సంపాదించి మనం సంపాదిస్తే చనిపోయిన తర్వాత మనకు పేరు ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది అనే దానికన్నా మనం బ్రతికి ఉన్నప్పుడు మనం బ్రతికి ఉండగానే మనము రోజు ఏం చేస్తూ ఉన్నాం, మన వలన మనకు ఉన్నటువంటి స్తోమతలో మన వలన ఎంతమందికి కడుపుకు అన్నం పెడతా ఉన్నాం, మన వలన ఎంతమంది కుటుంబంలో శాంతి అంటే మనం సాయం చేస్తున్నాము, ఎన్ని కుటుంబాలకు సాయం చేస్తున్నాము. మరి మనం బతకమే కాకుండా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనకు ఈ భూమి మీద ఒక మనిషిలాగా పుట్టినాము, మన తోటి మనుషులకు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది మన అంతరాత్మ కూడా మనల్ని ఒక మెచ్చే విధంగా మన మనసు కూడా ఎప్పుడు కూడా మనల్ని ప్రశ్నించకుండా ఎప్పుడు కూడా మనం చేసే కార్యక్రమాలు మనం చేసే మంచి పనుల వల్లనే మన మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడు కూడా చెడు ఆలోచించకుండా మనం ఉన్నంతలా ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటామో అప్పుడే నిజమైన జీవితం అని చెప్పి నాకు నా మనసాక్షిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా నేను మనకు బ్రతకడం గొప్ప కాదు, మనం 10 మందికి పర్వాలేదు ఈ రకంగా బ్రతకాలనే విధంగా ఉండాలనే ఆలోచన నా లోపల ఉండి నేను ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక్కటే అంజలి జీవితం కల్మిషం లేకుండా ఎవరి మెప్పు కోసమో గొప్పల కోసం కాకుండా మేము ఎప్పుడు కూడా ధీమా ఇస్తున్నాం. అంజలి జీవితం ఎప్పుడు కూడా నిన్ను 100 ఏళ్ళు సుఖశాంతులతో వర్ధిల్లాలని చెప్పి ఇలా మేము దంపతులం వారికి సాయం చేయడం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాలు అసువులు బాసిన అమరులైన ఎంఆర్పీఎస్ అమరవీరులకి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ, మండల ఇన్ఛార్జి సారంగాలు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమాల్లో అమరులైన మాదిగ సోదరులందరికీ నివాళులర్పించారు. మందమరిలో పెరిక నర్సయ్య, గిన్నెరపు రవి తదితరులు అమరులయ్యారని, వారి పోరాటాలు చిరకాలం గుర్తుంటాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. లబ్ధి పొందని కులాలు లబ్ధి పొందని జాబితాలో ఉండాలి. మధ్యస్థంగా లబ్ధి పొందినటువంటి కులాలు మధ్యస్థంగానే ఉండాలి. అంతేగాని ఏబిసి చేసి కొన్ని కులాలకు అన్యాయం చేస్తా అంటే మాదిగ జాతి ఏ కులానికి అన్యాయం జరిగినా కూడా సహించదు. కాబట్టి షమీర్ అఖ్తర్ గారి యొక్క కమిషను నివేదిక సవరించుకోవాలి. అంతేకాదు ఈ రాష్ట్రంలో 32 లక్షల మంది కేవలం మాదిగలే ఉన్నారు. కాబట్టి ఆ మాదిగలకు రావాల్సిన జనాభా ప్రకారం ఈ తెలంగాణ రాష్ట్రంలో 2 మంత్రివర్గంలో 2 మాదిగలకు చోటు కల్పించాలి. అంతేకాకుండా ఏదైతే ఎస్సీలలో లబ్ధి పొందినటువంటి కులాలకు ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఈ తక్షణమే ఏబిసిడి వర్గీకరణ అమలు చేయాలి. ఈ అమలు చేసి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వాలే అవసరం ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే వాళ్ళనే మేము ఇన్వైట్ చేసి వాళ్ళనే మా వేదిక మీదకి స్వాగతం పలికించి మేము కృతజ్ఞత భావంతో ఉంటాం తప్ప మాదిగ జాతికి అన్యాయం చేస్తాని, మాదిగ జాతి యొక్క అస్తిత్వాన్ని, మాదిగ యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా లోపాలను సవరించుకోవాలి. షమీర్ అఖ్తర్ గారి యొక్క సవరణ రిపోర్టులో సవరణ కావచ్చు, ఆ తర్వాత మాదిగలకు రిజర్వేషన్లు కావచ్చు, పూర్తి ఏబిసిడి వర్గీకరణ కావచ్చు, మూడింటిని అమలు చేయాలని ఏదైతే 6 తారీఖున వచ్చే మందకృష్ణ మాదిగ గారి యొక్క మీటింగ్ ని ప్రతి ఒక్కరు మాదిగ జాతి విజయవంతం చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కోరుకుంటున్నాం. దాన్ని ఉద్దేశించుకొని ఈరోజు మన మందమరి పట్టణంలో అమరవీరుల త్యాగానికి వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మన మందమరి ప్రెస్ క్లబ్లో
ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఉద్యమం తలపెట్టిన కాడ నుండి చాలామంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉద్యమం కోసం పనిచేస్తున్నాయి. ఇప్పటికి కూడా ఇది మాదిగ జాతి ఎప్పటికి మరవద్దు. అలాగే మందమరి నుండి, మండలం నుండి, టౌన్ నుండి, విహెచ్పిఎస్ నుండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. అలాగే మన మందమరిలో ఉద్యమం జరుగుతున్న కాలంలో నడుకు రాజన్న, పెరిక నరసయ్య, జూపక సంపత్, గిన్నెరపు రవి, మాటూరు రాజేందర్ వీళ్ళు కూడా ఇందులో అమరులయ్యారు. వాళ్ళకు ఉద్యమ జోహార్లు తెలియజేస్తున్నాము. దానికి మందమరి పక్షం నుంచి తెలియజేసుకుంటూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. నేటి ఎస్ఎల్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం.